ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ దాడి దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ దాడులు ఇలాగే కొనసాగితే శాంతి భద్రతల విషయంలో ఏపీ బీహార్ను మించిపోతుందన్నారు. టీడీపీ దాడులపై ప్రధాని మోదీ స్పందించాలంటున్న పెద్దిరెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి మాట్లాడారు. నియోజకవర్గంలో స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి పర్యటిస్తే ఒక్కసారిగా చుట్టుముట్టినటువంటి టీడీపీ అల్లరి మూకలు ఏదైతే దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా గమనించారు. రైతుల ముసుగులో ఈ యొక్క టీడీపీ చేస్తున్నటువంటి డ్రామాను ప్రజలు గుర్తిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుని కేసులు నమోదు చేశారు. సార్, ఏ విధంగా చూడాలి సార్ రైతుల ముసుగులో టీడీపీ రాజకీయం చేస్తూ ఉంది? ఇది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దిగిపోయిన తర్వాత రాష్ట్రంలో ఏ విధంగా శాంతి భద్రతలు కాపాడబడుతూ ఉన్నాయో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఇందాక మీరు చెప్పినట్లు ఆ రెడ్ బుక్ దానికి సిద్ధం అని చెప్పి ఆ పోస్టర్లే తెలియజేస్తూ ఉన్నాయి. ప్రతి చోట కూడా ఈ విధంగానే జరుగుతూ ఉన్నాయి. మరి ఇంపార్టెంట్ లీడర్స్, అందులో ఒక పార్లమెంట్ సభ్యుడు తన నియోజకవర్గానికి పోతే దాని మీద అంత పెద్ద రాద్ధాంతం చేసి మనుషులందరినీ కొట్టి రాళ్లతో దాడి చేసి ఒక మాజీ ఎంపీ ఇంటి మీద చిన్న పిల్లలు ఉన్నారని కూడా గుర్తించుకోకుండా దాడి చేసి అక్కడున్న బండ్లన్నీ కూడా రాళ్లతో కొట్టేయడము, పెద్ద పెద్ద రాళ్ళు వేసి వాటిని ఉపయోగంకి పనికి రాకుండా చేయడం, అదేవిధంగా బండ్లు కాల్చేయడం, ఇవన్నీ కూడా చేశారు. మరి ఇదంతా కూడా ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు స్వీకరిస్తారో మనం వేచి చూడాలి. మరి ఇలాగా కొనసాగితే తప్పకుండా ఇది బీహార్ కాదు, మరి ఏ రాష్ట్రంలో కూడా అగ్రస్థానంలో ఇది శాంతి భద్రతల విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఈ భారతదేశంలోనే నిలుస్తుంది. మరి దీనికి సమాధానం చెప్పాల్సింది మోడీ గారు, ఇంకా ఎవరైతే భాగస్వాములు ఉన్నారో ఎన్డీఏ భాగస్వాములు వాళ్ళే చెప్పాలా ఇది న్యాయబద్ధంగా ఉందా, ఒక ప్రజాప్రతినిధిని ఈ విధంగా అడ్డుకోవడం మంచిదేనా అని చెప్పి. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారు. వాళ్ళే దాడి చేసి మళ్ళీ ఎంపీ పైన, మాజీ ఎంపీ పైన, మిథున్ రెడ్డి గారి పైన, మాజీ ఎంపీ రెడ్డప్ప పైన, మొత్తం వైఎస్ఆర్ శ్రేణుల పైన 74 మంది పైన కేసులు నమోదు చేస్తారు. దీన్ని యొక్క చూస్తూ ఉంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉందని చెప్పుకోవాలి. ఏ విధంగా చూడాలంటారు? ఇది పెద్ద ఆశ్చర్యకరం ఏం కాదు. దాడి చేసేది వాళ్ళే, కంప్లైంట్ ఇచ్చేది వాళ్ళే, కేసులు పెట్టేది కూడా వాళ్ళ తరఫునే పోలీసులు కూడా వ్యవహారం చేస్తున్నారు. పోలీసులు కూడా నిన్న మీరు చూశారు, ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. అదే మన మిథున్ రెడ్డి వెనకంటి ఉన్న మనుషులందరినీ కూడా లాఠీ చార్జ్ చేసి తరిమేయడం, వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఇంటి మీదకి రాళ్ళు వేసేది కాకుండా ఇంటి మీద దాడి చేసేదానికి సిద్ధం చేయడం, ఇదంతా కూడా పోలీసుల పాత్రే అని మనం చెప్పక తప్పదు. పోలీసులు కూడా ఈ విధంగా వ్యవహారం చేయడం అనేది మొట్టమొదటి చూస్తా ఉన్నాం. దాదాపు 50 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. 85 నుంచి విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాను, 75 నుంచి, మళ్ళీ 78 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. మరి ఈ విధంగా ఇప్పుడు కూడా నేను చూడలేదు. దాదాపు 10 ఎన్నికల్లో పోటీ చేశాను, 7 ఎన్నికల్లో నేను శాసనసభ్యుడిగా గెలిచాను. ఎప్పుడు కూడా ఇలాంటి వాతావరణం చూడలేదు, మొట్టమొదటిసారి చూస్తా ఉన్నాం. మాకు ఇదేం కొత్త కాదు, అనేక ఒడిదుడుకుల్లోనే రాజకీయాలు చేశాం. ఇప్పుడు కూడా ఇది ధీటుగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాం. సార్, పొంగనూరు ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు. ఈరోజు పొంగనూరు కూడా రాజంపేట ఎంపీ పార్లమెంట్ సెగ్మెంట్లోనే ఉంటుంది. ప్రజాప్రతినిధుల్ని నియోజకవర్గాల్లో పర్యటించుకుంటూ అడ్డుకుంటున్నారు. ఈ యొక్క రాజకీయ వైఖరి చూస్తా ఉన్నట్టు కక్ష సాధింపు పొంగనూరు పైన ఎందుకు పెట్టారనుకోవచ్చు? ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చంద్రబాబు నాయుడికి చాలా లోకేష్ గారికి కానీ చాలా మా మీద కోపం ఉంది. ఎవరు కూడా వాళ్ళని ఎదుర్కోలేదు, వాళ్ళకు అడ్డు తగలలేదు. కాబట్టి మేము మొన్న ఎన్నికల్లో అడ్డు తగిలాము కాబట్టి అది భరించలేక ఈ విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది ఆశ్చర్యకరం ఏం కాదు. థ్యాంక్ యూ సార్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటున్నారు మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రధానంగా ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేసేటువంటి తమ నాయకులను ప్రధానంగా ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పొంగనూరు పార్లమెంట్ సెగ్మెంట్లో రాజంపేట ఎంపీ పర్యటిస్తున్నటువంటి నాయకుల పైన కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. రాజకీయంగా పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఎల్లైతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.